హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో పచ్చి బఠానీ త్వరగా పాడవకుండా కొన్ని నెలల పాటు ఫ్రెష్గా నిల్వ ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. పచ్చి బఠానీ వింటర్ సీజన్లో చాలా బాగా దొరుకుతాయి. వీటిని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కొని తెచ్చుకుని సంవత్సరం వరకు నిల్వ ఉండేలా చాలా సింపుల్ ప్రొసీజర్లో నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా పచ్చి బఠానీ స్టోర్ చేసుకోండి. ఇంకా ఇవి 2 కిలోల వరకు గ్రీన్ పీస్ని తీసుకున్నాను. ఈ గ్రీన్ పీస్ వింటర్ సీజన్లో ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటాయి. ఇవి దొరికినప్పుడు తెచ్చిపెట్టుకుంటే మనం చాలా కర్రీస్లో కావచ్చు, బిర్యానీల్లో అలా వేసుకోవచ్చు. పచ్చి బఠానీలో చాలా న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా పచ్చి బఠానీ కాయలు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటాయి. ఇవి కొంచెం చిక్కుడు కాయల్లా ఉంటాయి. ఈ కాయలను ఇలా వలుచుకుంటే లోపల ఇలా గ్రీన్ పీస్ ఉంటాయి. ఇంకా మీరు కాయలను వలిచేటప్పుడు ఇలా పచ్చగా ఉన్న కాయలను వలిచి లైట్గా కొంచెం తెల్లగా ఉన్న కాయలను లోపల బాగోవేమో అని చెప్పి వదిలేయొద్దు. లైట్ కలర్లో ఉన్న కాయలు పైన స్కిన్ డ్రైగా అయినా సరే లోపల ఉన్న గింజలు గ్రీన్ కలర్లో బాగానే ఉంటాయి. ఈ కాయ లైట్ కలర్లో ఉంది, చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్ కలర్లో ఉన్న ఒక కాయని మీకు వలిచి చూపిస్తాను చూడండి. కాయ లైట్ కలర్లో ఉన్నా సరే లోపల ఉన్న బఠానీ ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఈ పచ్చి బఠానీ కాయలు మనకు చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. దొరికినప్పుడు తెచ్చిపెట్టుకుంటే 1 ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్లో హెల్దీ మినరల్స్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు డైట్లో గ్రీన్ పీస్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వలన హై రిస్క్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ను తగ్గించేసి హార్ట్ హెల్త్కు చాలా బాగా పనిచేస్తుంది ఈ పచ్చి బఠానీ. అండ్ ఈ పచ్చి బఠానీలో చాలా మంచి విటమిన్స్ ఉంటాయి. వైటమిన్ సి, వైటమిన్ ఇ, అలాగే జింక్, అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటి వల్ల మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగుంటుంది. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కాయలన్నింటినీ కూడా నీట్గా వలిచి పెట్టుకోవాలి. ఈ గ్రీన్ పీస్ను చూడండి నీట్గా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఇలా ఒలిచి పెట్టుకున్న గ్రీన్ పీస్ను నీట్గా వాటర్తో 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ను వాటర్తో వాష్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఏదైనా ఒక పెద్ద బౌల్ని తీసుకుని బౌల్లోకి వలిచి పెట్టుకున్న గ్రీన్ పీస్ని వేసి నెక్స్ట్ వాటర్ని వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఫస్ట్ 2 టైమ్స్ ట్యాప్ వాటర్తో వాష్ చేసి ఆ తర్వాత మినరల్ వాటర్ అంటే మనం తాగే డ్రింకింగ్ వాటర్తో గ్రీన్ పీస్ను వాష్ చేసుకున్నాను. మెయిన్గా పచ్చి బఠానీని వాష్ చేయటం వలన చిన్న చిన్న గింజలు, బరువు తక్కువగా ఉన్న గింజలు, అలాగే పాడైన గింజలు లాంటివన్నీ వాటర్లో వేసిన తర్వాత ఇలా పైకి తేలుతాయి. ఇలా వాటర్లో పైకి తేలిన గింజలను స్టోరేజ్లో వాడొద్దు. వీటి వలన మిగిలిన గింజలు కూడా త్వరగా పాడవుతాయి. ఇలా వాటర్లో పైకి తేలిన గింజలన్నీ కూడా ఇలా చేతితో కానీ లేదా ఏదైనా స్టైనర్తో కానీ తీసి వేరే బౌల్లోకి వేసి పెట్టుకోండి. ఇలా వాటర్లో పైకి తేలిన పచ్చి బఠానీ అన్నీ తీసి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని వేస్ట్ చేయకుండా పాడైపోయినవి పుచ్చి లాంటివి ఏవైనా ఉంటే తీసి మిగిలిన గ్రీన్ పీస్ను ఫస్ట్ కర్రీస్లో వేసేసుకోవచ్చు. ఇంకా వాటర్లో వేసిన గ్రీన్ పీస్ అన్నింటినీ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత గ్రీన్ పీస్ను మంచినీళ్ళతో మరలా ఒకసారి వాష్ చేసి నెక్స్ట్ ఏదైనా ఒక స్టెయినర్ను తీసుకుని స్టెయినర్లో వాష్ చేసుకున్న గ్రీన్ పీస్ను వేసి పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన కొంచెం పెద్ద గిన్నెతో 2.5 లీటర్స్ వరకు వాటర్ని పెట్టుకున్నాను. గ్రీన్ పీస్ను ఉడికించడానికి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. ఎందుకంటే గ్రీన్ పీస్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్లో పూర్తిగా డిప్ అవ్వాలి. నెక్స్ట్ వాటర్లో 1 స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్స్ పంచదారను వేసి వాటర్ను బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ బాయిల్ అయిన తర్వాత గ్రీన్ పీస్ని వేసి బాయిల్ చేసి బ్లాంచింగ్ చేస్తున్నాను. బ్లాంచింగ్ అంటే ఏమిటంటే గ్రీన్ పీస్ను ఫస్ట్ వేడి నీళ్ళలో వేసి ఆ తర్వాత చల్ల నీళ్ళలో వేయటం. ఈ ప్రొసీజర్ అంతా బ్లాంచింగ్ అంటారు. నెక్స్ట్ వాటర్ ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్లో బఠానీ వేసి జస్ట్ 2 మినిట్స్, ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ నేను వాటర్లో ఉంచి నెక్స్ట్ ఏదైనా ఒక గరిటెని తీసుకుని గరిటెతో ఇలా కలుపుతూ ఉంటే వాటర్ హీట్ అనేది ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఇంకా ఈ బ్లాంచింగ్ చేసే ప్రొసీజర్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత వేడి నీళ్ళల్లో బఠానీ వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ బఠానీ వేడి నీళ్ళల్లో ఉంచాలి. వేడి నీళ్ళల్లో బఠానీ వేసి 2 మినిట్స్ ఉంచిన తర్వాత బఠానీ సైజ్ అనేది ఇలా కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు
ఏదైనా ఒక బౌల్ని తీసుకుని బౌల్లోకి కొంచెం వాటర్ని వేసి వాటర్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ కనుక తక్కువగా ఉంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కొంచెం వాటర్ను ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీ దగ్గర ఉన్న ఐస్ క్యూబ్స్ను యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఈ 2 నిమిషాల టైంలో పక్కన బౌల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా జాలి లాంటి గరిటె కానీ లేదా ఏదైనా స్టైనర్ను కానీ తీసుకుని వేడి నీళ్ళల్లో ఉన్న బఠానీను జాగ్రత్తగా తీసి ఐస్ క్యూబ్స్ వేసిన చల్ల నీళ్ళలో వేసుకోవాలి. బ్లాంచింగ్ చేసిన బఠానీను చల్ల నీళ్ళలో వేసిన తర్వాత కరెక్ట్గా 5 నిమిషాలు చల్ల నీళ్ళలో ఉంచిన తర్వాత ఏదైనా స్టైనర్లో వేసి వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు ఉంచుకోవాలి. బఠానీను వేడి నీళ్ళల్లో వేసి బ్లాంచింగ్ చేసిన తర్వాత బఠానీ కలర్ అనేది చూడండి ఎంత బాగా వచ్చాయో. బఠానీను వలిచి వాటర్లో వేసి వాష్ చేసేటప్పుడు పైకి తేలిన బఠానీ గింజలు ఇవి అండ్ వేడి నీళ్ళల్లో వేసి బ్లాంచింగ్ చేసిన తర్వాత బఠానీ ఇవి రెండింటికి కలర్ డిఫరెన్స్ చూస్తున్నారు కదా. బఠానీను వేడి నీళ్ళలో వేసి బ్లాంచింగ్ చేయటం వలన కలర్ అనేది రిటైన్ అవుతుంది. ఇంకా ఇలా బఠానీను ఇలా స్టైనర్లో వేసి వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైన బఠానీను వేసి బఠానీను ఆరబెట్టుకోవాలి. అండ్ ఈ బఠానీను సన్ రైజ్లో ఆరబెట్టకూడదండి, ఇంటి లోపలే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మెయిన్గా బఠానీను వేడి నీళ్ళల్లో వేసి బ్లాంచింగ్ చేయటం వలన ఫస్ట్ బఠానీ కలర్ అనేది నీట్గా బాగుంటుంది. అండ్ అలాగే ఇంకొకటి బఠానీలో మాయిశ్చరైజర్ అంతా తగ్గి బఠానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు బఠానీని చూడండి, నీట్గా రౌండ్గా బాల్స్లా ఉన్నాయి కదా. వీటిని 5 to 6 అవర్స్ వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత వీటిని వేడి నీళ్ళల్లో ఆ తర్వాత చల్లని నీళ్ళల్లో వేయటం వలన వీటిలో మాయిశ్చరైజర్ అంతా తగ్గి బఠానీ డ్రైగా అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా బఠానీ పైన ఇలా ముడతల్లా వస్తాయి. ఈ గ్రీన్ పీస్ను 6 అవర్స్ వరకు పలచటి క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం వలన గింజల్లో మాయిశ్చరైజర్ కంటెంట్ అంతా తగ్గి డ్రైగా అయ్యి గింజలు ఇలా ముడుచుకోవడం జరుగుతుంది. నేనైతే ఈ గ్రీన్ పీస్ను 6 అవర్స్ వరకు ఆరబెట్టుకున్నాను. అలాగే గ్రీన్ పీస్ ఆరబెట్టిన తర్వాత మధ్యలో వీటిని కదుపుతూ ఉండాలి. అప్పుడు గ్రీన్ పీస్ ఈవెన్గా డ్రైగా అవుతాయి. గ్రీన్ పీస్ తప్పకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కంప్లీట్గా డ్రైగా అయిపోవాలండి, లేదంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా సరే గ్రీన్ పీస్ పాడైపోతాయి. ఇంకా గ్రీన్ పీస్ తడి లేకుండా ఇలా బాగా డ్రైగా అయిన తర్వాత ఇలా జిప్లాక్ కవర్స్ని తీసుకుని గ్రీన్ పీస్ను వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. గ్రీన్ పీస్ను స్టోర్ చేసుకోవటానికి ఒకటే పెద్ద సైజులో జిప్లాక్ కవర్ తీసుకునే కంటే ఇలా చిన్న సైజులో జిప్లాక్ కవర్స్ని తీసుకోవడం వలన మనం కర్రీస్లో లేదా బిర్యానీస్లో దేనిలోకైనా గ్రీన్ పీస్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా చిన్న సైజు వాటిలో స్టోర్ చేసుకోవడం వలన మనం ఒక ప్యాకెట్ తీసుకున్నా సరే సరిపోతుంది. అదే మీరు పెద్ద సైజు జిప్లాక్ కవర్స్లో కనుక గ్రీన్ పీస్ను స్టోర్ చేసుకుంటే గ్రీన్ పీస్ను ఫ్రీజర్లో పెట్టడం వలన ఫ్రీజ్ అయిపోతాయి. మనం కర్రీస్లో యూజ్ చేయాలనుకుంటే ప్యాకెట్ అంతా ఓపెన్ చేయవలసి వస్తుంది. ఇలా చిన్న జిప్లాక్ కవర్స్ అయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా గ్రీన్ పీస్ను ఇలా ప్యాక్ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకు 1 year వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. వింటర్ సీజన్లో చాలా తక్కువ కాస్ట్లో దొరికే గ్రీన్ పీస్ను కొని తెచ్చుకొని నేను చూపించిన ప్రాసెస్లో 1 year వరకు గ్రీన్ పీస్ను స్టోర్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన పచ్చి బఠానీను 1 year వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించాను. తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో గ్రీన్ పీస్ను కొని తెచ్చుకుని చాలా సింపుల్ ప్రాసెస్లో గ్రీన్ పీస్ను స్టోర్ చేసుకోండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గ్రీన్ పీస్ను తప్పకుండా కర్రీస్లో కానీ బిర్యానీస్లో కానీ ఇలా దేనిలోకైనా గ్రీన్ పీస్ను వాడటానికి ట్రై చేయండి. గ్రీన్ పీస్ ఆరోగ్యానికి చాలా మంచిది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.